దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి నీవు, ఆయన ఎలాగైతే నీ పాపములను క్షమించినాడో నీవు కూడా ఇతరులను క్షమించేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే నీ భర్తతో కావచ్చు, నీ భార్యతో కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ బిడ్డలతో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నువ్వు అనేక చిన్న చిన్న విషయాలకి గొడవపడి వారిని క్షమించలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా? అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరినైతే క్షమించలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావో ఇక నుంచైనా వారిని మనము క్షమించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాగా వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఎవరైతే తండ్రి ఇతరులను క్షమించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో వారందరికీ క్షమాగుణము కలిగినటువంటి హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అనేక హాస్పిటల్లో అనేక రకాలైనటువంటి రోగాల ద్వారా బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డ కొరకై ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తుండగా వారందరినీ మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ ప్రయాణాల్లో, పనుల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.